బఫర్ జోన్ దాన్ని కూలగొ డిమాలిష్ చేసేది చాలా మంచి పని. అంటే ఇందులో పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆయన ప్రామిస్ చేసి నేను ఏమని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తావా. ఓకే, ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు అమలు అది ఇంకా అవుతుంది అన్నట్టు. కానీ అంటే ఇప్పటికి మనకి 10 నెలలు వస్తుంది, ఇంకా 2 నెలలు అయితే సంవత్సరం అయిపోద్ది. మన సంవత్సరంలో కొంచెం వెయిట్ చేయాలా. మొన్న వచ్చిన ఏపీ మనకి పెన్షన్స్ పెంచేశారు. ఈయన అంతకన్నా ముందు హామీ ఇచ్చి ఇప్పుడు పెన్షన్ కొంచెం వెయిట్ చేయాలంట. ఆయన కూడా బిఎఫ్ఆర్ ఎఫ్టీఎల్ జోన్ లో బిజీగా ఉన్నాడు. ఆయన చాలా మంచి పని చేస్తున్నాడు. మొత్తం దోసుకుంటున్నారు ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనుకోవచ్చా మరి ఈ దెబ్బతోటి? పడదా మళ్ళీ ఎవరైనా తీసుకున్నారు కూడా పడే. ఎన్ఓసి పెట్టిడు. ఎన్ఓసి పెట్టాలంటే ఏదైనా హైదరాబాద్ వెళ్ళి మనం తీసుకోవాలి, పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్. అయితే ఇంతకు ముందు కట్టడాలు కూడా పర్మిషన్ తీసుకొని కట్టినవే కదా మరి. వాళ్ళు మోసం చేసిండు. వీళ్ళు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయలే. అన్ని ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఏదో ఇల్లు వస్తుందని తీసుకున్నారు. కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. అంటే మీకు ఏ విధంగా నచ్చింది? ఏదంటే అని మంచిగా కొంచెం చాలా కంట్రోల్ అయింది. లాస్ట్ టైం కానీ దోపుడు ఎక్కువ ఉంటుండే. ఇదే రేవంత్ రెడ్డి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కూడా చీఫ్ మినిస్టర్ కావాలి.